హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు కొత్త టెక్నాలజీతో తయారైన ఈ రెసిపీ మాత్రం మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రీసార్ట్లో నా ఫ్రెండ్ చేసే ఈ రెసిపీ నాకు చెప్పారండి. ఈ మధ్యలో మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ మా ఆయనకి లంచ్ బాక్స్, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ కొత్త టెక్నాలజీతో ఇలా మనము అన్నీ వేసి పాతకాలపు రెసిపీలాగా తయారు చేసుకొని తింటేనే ఎనర్జీ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా ఈ టేస్ట్తో చేస్తే బాగా తినేస్తారు. చూడండి, నేను ఒక 30 రూపీస్ నేనైతే తోటకూర తీసుకున్నానండి. ఈ తోటకూరని నీట్గా ఏరి పెట్టి వాటర్లో 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని కట్ చేసి ఆరపెట్టేసుకోవాలండి. ఈ 2 ఉల్లిపాయలు, ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత చక్కగా వేస్తే ఎంత టేస్ట్ వచ్చేస్తుందండి. ఈ సైజులో ఆ ఉల్లిపాయలు అనేది కట్ చేసుకొని ఓ మిక్సీ జార్లో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా గ్రేవ్ అనేది వచ్చేస్తుంది. 10-15 వెల్లుల్లి రిబ్బలు, తొడుమలు తీసిన మనము ఎండుమిర్చి కూడా ఒక 7-8 వేసేసుకోవాలండి. సన్నగా తరిగిన ఇవి చూడండి చింతపండు రెబ్బలండి. ఈ ఇమ్లీ రెబ్బల్ని వేసేసుకొని కాస్త గల్లుప్పు కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొన్ని ఒక 10 గ్రామ్స్ అంత వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేయడం మూలంగా పేస్ట్ త్వరగా గ్రైండర్ అవుతుందండి. మిక్సీ మూత పెట్టుకొని పేస్ట్ చక్కగా ఈ విధంగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం ఒక బౌల్ అయితే పెట్టేసుకుందామండి. ఇలా చూడండి, నేను ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆకుకూర అనేది కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి. చూడండి, కర్రీ అయితే అసలు ఆయిలే అవసరం లేదు. మనం ఉల్లిపాయలతో మంచిగా వెల్లుల్లి ఉల్లి కారంతో చేసిన ఈ రెసిపీ మిస్ అవ్వకుండా చూసేయండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 2 కరివేపాకు రిబ్బలు, 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఈ విధంగా సిమ్ములో పెట్టి మంట వేపేసుకోవాలండి. ఇలా వేపడం మూలంగా టేస్ట్ మాడకుండా ఉంటేనే బాగుంటుంది. చిటికెడంత పసుపు కూడా వేసుకొని మనము ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేయడం మూలంగా చూడండి మాడకుండా చూసుకోవాలి. చేసి పెట్టిన ఉల్లుల్లి కారం వేసేసుకొని బాగా ఇలా పచ్చివాసన పోయేలా బాగా వేపేసుకోవాలండి. 2-3 నిమిషాలు ఇలా వేపేసుకుంటే మాత్రం పచ్చివాసన పోతూ ఉంటుందండి. ఇలా చూడండి ఈ విధంగా వేపేసుకొని ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు లేదా మూత పెట్టుకోవాలండి. పచ్చివాసన అనేది ఈజీగా పోతుంది. చూడండి, ఇలా నూనె అనేది పేరుకోవాలండి. పైన నూనె కనిపిస్తూ ఉంటే ఈ గ్రేవీ పైన అప్పటికే మంచిగా పచ్చివాసన పోయిందని మనకు అర్థమైనట్టు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. కడిగి ఆరపెట్టిన కోటకూరని కూడా ఈ విధంగా మనము ఉల్లుల్లి కారంలో వేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా వేసేసుకుంటే చాలా టేస్టీగా, నోటికి కమ్మగా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో నోటికి కడుపు నిండా తినేయచ్చండి. కడుపుని ఎప్పుడు ఉపాసం పెట్టుకోకూడదండి. ఇలా అప్పుడప్పుడు తింటూ ఉంటే మాత్రం అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక 4-5 నిమిషాలు మూత పెట్టేసుకొని మరోసారి మధ్యలో ఈ విధంగా కలపాలండి. ఇలా కలపడం మూలంగా మంచిగా సిమ్ములో పెట్టి టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఈ కోటకూర అనేది ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. మరి ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకొని తిని బాగా మగ్గించి సిమ్ములో పెట్టేసి వేడి అన్నంలో తినొచ్చు, రోటీలో తినేయొచ్చండి. అస్సలు రుచి మాత్రం చెప్పనక్కర్లే ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఈ కొత్త టెక్నాలజీతో చేసిన ఈ రెసిపీ నా ఫ్రెండ్ చంద్రశేఖర్ గారు చెప్పారండి. వాడు రిసార్ట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసేవాడు. ఎప్పటికీ ఈ రెసిపీ మర్చిపోవద్దు, అంత బాగుంటుందండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి కొత్త వీడియోతో మీ ముందుంటే బై బాయ్.